అడిగారు ఎప్పుడైనా? ఎందుకు క్వశ్చన్ చేయరు? ఒక ఛానల్లో ఒక యాంకర్ ఒక కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారంటే ఒరి అబ్బాయి నువ్వు ఎలా కొన్నావురా అని ఎందుకు అడుగుతారు? అదే అమ్మాయిని ఎందుకు అడుగుతున్నారు? చూసే పర్సెప్షన్ మారాలి. అదే కదా నేను చెప్తున్నాను. నేను హేమగా నేను సినిమాలు మానేసిన తర్వాత నేను ఏం బిజినెస్ చేస్తున్నానో చెప్పాను మీకు. వెల్నెస్ కోసం, డబ్బు కోసం ఇది చేయట్లేదు. వైట్ లైట్ వెల్నెస్ అనేది నా తృప్తి కోసం చేస్తాను. ఇప్పుడు చెప్పి ఇషా ఎంటర్టైన్మెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. హనీబీ ఎంటర్టైన్మెంట్స్ నాది, నా సొంతది. ఎప్పటి నుంచి ఉంది? 15 ఏళ్ళ నుంచి. దాని మీద నేను టాలీవుడ్ ఫంగామా అని ఒక ఫ్యాన్స్ విజిలేస్తే ఒక ప్రోగ్రామ్ చేశా. దానికి నాగార్జున గారు అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ హీరోయిన్స్ అందరూ వచ్చారు నా షోకి. ఫ్యాన్స్ విజిలేస్తే అని హీరోల కోసం ఫ్యాన్స్ చేసే పర్ఫార్మెన్స్ మీద నేను ప్రోగ్రామ్ చేశాను. నేను నా కెరియర్ 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి స్టార్ట్ చేశా. రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా వందల షూటింగ్లు చేశా. నువ్వే మాట వరుసకి చెప్తున్నా, నువ్వే నీకే ఎంత సంపాదించగలేంది, నేను ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళానో, ఒకరోజు 3-4 షిఫ్ట్లు చేసేదాన్ని, ఎంత ఛార్జ్ చేసి ఉంటాను, ఎంత డబ్బులు కొని ఉంటాను. అప్పట్లో 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితమే నేను సొంత ఇళ్లలో ఉన్నాను. నేను 90లో నా సొంత ఇళ్ళు ఇప్పుడు పెరిగి ఎంత అయి ఉంటాయి, రెంట్లు రావా? ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నానని చెప్పాను. మొన్న సంక్రాంతికి కూడా నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశాను. ఈవెంట్స్లో డబ్బులు రావా?